శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవం సందర్భంగా నేటికి ఈ సంవత్సరానికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాల్లోనే 78 కేజీల లడ్డు వేలంపాట, అలాగే గ్రామ ప్రజలందరూ సారి కార్యక్రమం కూడా జరిగింది. ఈ సారి కార్యక్రమానికి మహిళలు పెద్దలు అందరూ కూడా సహకరించారు. ఈ గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవానికి సంఘానికి కూడా ఈ వెంకట గౌరీ సంఘం తరఫున అందరూ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవానికి 78 కేజీల లడ్డు 15/11/2025 రాత్రి 8 గంటలకు స్టేజ్ మీద వేలంపాట కార్యక్రమం జరిగిన. అలాగే అనంతరం శ్రీ స్వామివారి అమ్మవారి ఊరేగింపు, నేల వేషాలు, పులి వేషాలు, తప్పిడిగుళ్ళు, అనేక సంస్కృతి కార్యక్రమాలు కూడా జరిగిన. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి నేను ఈ సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి, శరణం భాస్కర్ని. ఇంత చక్కటి కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జై గౌరీ. నమస్కారం అండి. నా పేరు నరసింహరావు, కోశాధికారిని. భూమి అంటారు నా పేరు. అయితే 78 సంవత్సరాలుగా గౌరీ లీలా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడూను. అయితే ఇవాళ వెంకటేశ్వర మెట్ట, బంగారు మెట్ట, అలా కంఠం వారి వీధి మొత్తం 33వ వార్డు నుంచి మహిళలు భారీ ఎత్తున సారి అమ్మవారికి పట్టుకురావడం జరిగింది. మహా ఘనఘన వైభవంగా జరిగింది ఈరోజు. అలాగే 78 కేజీలు లడ్డు 78 సంవత్సరాల సందర్భంగా రేపు 15వ తారీఖు అనుభవ కార్యక్రమంగా స్టేజ్ మీద లడ్డు వేలంపాట జరుగుతుంది. అది మహా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు మహా అన్నదానం కూడా జరుగుతుంది 10,000 మందికి ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా యథావిధి అలాగే జరుగుతుంది. అందరూ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. అల్లిపురం వెంకటేశ్వర మెట్ట శ్రీ గౌరీ పరమేశ్వరుల లీలా మహోత్సవములు 78వ వసంతాలు. అంటే 78 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ 78 కేజీల లడ్డు కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే కొంతమంది మహిళలు ఈ యొక్క సారి ఊరేగింపు కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్నారు. అల్లిపురం వెంకటేశ్వర మెట్ట, అల్లిపురం మెయిన్ రోడ్, బంగారం మెట్ట చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క సారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవంబర్ 15వ తారీఖు శనివారము అంటే ముగింపు కార్యక్రమములు. ఆ రోజు జరిగే కార్యక్రమాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మధ్యాహ్నము 12:30 మహా అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలి. అలాగే సాయంత్రము 5 గంటలకు ఈ యొక్క 73 కేజీల లడ్డు వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆసక్తి గల ఎవరైనా సరే ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొనవచ్చు. అనంతరము ఇక్కడ ఈ యొక్క విగ్రహం పెట్టిన కానించి కూడా ఇక్కడ లక్కీ డిప్ లాటరీ టికెట్లు అయితే అమ్ముతున్నారు. 25 రూపాయల టికెట్. ఈ టికెట్ కొన్నవారికి ఆ రోజు డ్రా తీసి విజేతలకు ఇక్కడ బహుమతులు కూడా ఆ రోజు అందజేస్తారు. అనంతరము రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ తిరువీధి ఉత్సవం అంటే గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి కూర్చున్న నిశ్శబ్దంగా మరి కూర్చున్నా అమ్మవారి యొక్క అమ్మవారి చెప్తున్నారు అంటే వినండి. वीरभद्रनादेश्य अपलभनादेश्य मांगल्यगोत्र मायलेनादेश्य प्रथमनादेश्य नारायणगोत्रोद्भवस्य श्री हरिबाबनादेश्य लीलातुलसीनादेश्य नीलगोत्र रामभावनादेश्य नारायणगोत्रस्य रमणनादेश्य रमणादेश्य नीलगोत्र सागरनादेश्य कोटिगोत्रोद्भवस्य अप्पनादेश्य लक्ष्मीनादेश्य सहस्रलीलाभ्यात्मने श्रीमतः अपनादेश्य
श्रीमान श्रीवरः श्रीलंगोत्रोगो श्रीनो नामदेव श्रीलक्ष्मी नामदेव देवलोत्रोगस्य गंगम नामदेवस्य इडगुलगोत्रोद्भवस्य सुभद्रम नामदेवस्य नागलोत्रोगस्य प्रवीकृष्ण नामदेवस्य वैडबाल गोत्रोगस्य सन्यास नामदेव श्रावलोत्रोगस्य लक्ष्मी नामदेवस्य तार्शगोत्रोद्भवस्य श्रीनिवास नामदेव सागरोत्रो जया नामदेव मार्कंडेय गोत्रोगस्य वीरभद्रराव गोत्र अप्पाराव लक्ष्मी नामदेव वैडबाल गोत्रो मुच्चालराव सुब्रलक्ष्मी नामदेवस्य अमर्ण गोत्रोगस्य रामबाबु देवी नामदेव वैडबाल गोत्रोगस्य श्रीमान श्रीमतः अस्याः यजमानस्य गोत्रोद्भवस्य बैडबाल गोत्रोद्भवस्य गोपालराव नामदेवस्य राजगोत्रोद्भवस्य ఈసారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.